గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని కూటమి పెద్దలు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ అన్నారు. సూపర్ 6 అంటే తెలియని వాళ్ళు మాత్రమే అవి అమలు కావడం లేదంటున్నారని తెలిపారు. కాకినాడ రూరల్లో 300 కొత్త రోడ్లు వేశామన్నారు. కాశ్మీర్, తమిళనాడులో కూడా తమ అధినేతకు బ్రహ్మరథం పడుతున్నారని, ఇలాంటి అభిమానం ఇండియాలో ప్రధానమంత్రి మోడీ తర్వాత తమ అధినేతకే సాధ్యమంటున్న కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే నానాజీతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. కూటమి పాలన ప్రారంభమై దాదాపు సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజలు ఈ కూటమి పరిపాలనపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సూపర్ 6 ఇప్పటివరకు అమలు కాలేదని, దానిపై ఏమంటారు? ఫస్ట్ సూపర్ 6 ఏంటి వాళ్ళని తెలుసుకోమనండి. అవి ఎందుకు అవ్వలేదు, ఎన్ని అయ్యాయి, ఎన్ని అవ్వలేదు. ఎందుకంటే సూపర్ 6లో ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంట్ చేసాం, ఏది ఉచిత సిలిండర్. అట్లాగే ఏ రోజు అవసరమైతే ఆ రోజు ఇస్తారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఎక్కడన్నా సరే తల్లికి వందనం అన్నది ఇవాళ జూన్లో, రేపు స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్ తెరిచే టైంలో ఎప్పుడు ఫీజులు కట్టాలో అప్పుడు ఇస్తారు. అంతేగాని ఈ సొంతానికి మధ్యలో దళారులు తినేయడానికి ఎవరు పార్టీలో. అలాగే ఉచిత బస్సు కూడా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అట్లా 1 after 1. సరే, నీకు తెలీదా అలా ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పి అడగొచ్చు. మేము ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా చెప్తే అంటే అంకెల్ గారడీ చేసి 1,00,000, 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు లాస్లో ఉన్నట్టుగా అంకెల్ గారడీ చూపించి వెళ్ళిపోయిన పాత ప్రభుత్వం ఇవాళ మాకు అప్పు చెప్పినది ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 75 లక్షల టన్నులు చెత్త. ప్రతి ఊర్లోని ఊరికి ఇటు ఊరికి అటు కలిపి మొత్తం లెక్కేస్తే 75 లక్షల టన్నులు చెత్త, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పారు. ఈ అప్పుకు వడ్డీ కట్టుకుంటూ సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయాలు, అది ప్రాథమికంగా ప్రతి మనిషికి చేయవలసినటువంటి అవసరాలు, నీడ్స్, విద్య, వైద్యము, అలాగే రోడ్లు, డ్రైన్లు, అలాగే మంచినీరు. ప్రప్రథమంగా కాకినాడ రూరల్లో అయితే సుమారు 270 నుంచి 300 రోడ్లు ఇవాళ ఎన్ఆర్జీసీలో రోడ్లు వేయడం జరిగింది. అలాగే ప్రతి ఆర్ఎన్బి రోడ్డు కానీ, పంచాయతీరాజ్ రోడ్డు కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం ఆవేళ పండగకు వచ్చిన వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా పండగకు వచ్చి వెళ్ళాలి అని చెప్తే ప్రతి రోడ్డు కూడా రిపేర్ చేయడం జరిగింది. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాన్సూన్ ముందుగా ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము పూర్తి చేసాం. అలాగే డ్రైన్స్ కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లము, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే ఎన్ఆర్జీఎస్ పని దినాలు పెంచుకుంటూ వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఇతర ఫండ్స్ ప్రభుత్వంలో లేవు. కానీ అలాగే ఇవాళ ప్రతి చోట ఉచిత సిలిండరు 3 నెలలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే పశువులు కూడా వదలట్లేదు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఆయన ప్రతి చోట కదా పశుశాలలు కట్టిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చోట పశువులు వెళ్ళి దారిలో ఇంటికి వచ్చే దారిలో తాగడానికి నీరు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఇరిగేషన్ మీద లాస్ట్ టైం 2 పంటలకే 9 క్రాస్ పంటలు వేసాం. మేము 9 క్రాస్ పంటలు వేసి ఎక్కడికెక్కడ ఒక్క ఎకరం కూడా తడకుండా ఉండడానికి లేకుండా ప్రయత్నం చేసాం. అట్లాగే బోయిలు ఖరీఫ్ ముందు స్టార్ట్ చేసే ముందు మొత్తం డ్రైన్స్ మేము ఎక్కిన వెంటనే మొత్తం డ్రైన్స్ మా జన సైనికులు అలాగే కూటమి సభ్యులతో కలిసి డ్రైన్స్ మేము తవ్వి ఒక్క ఎకరం కూడా మునిగిపోకుండా ప్రయత్నం చేసాం. అట్లాగే ప్రతి ఒక్క అంశం మీద కూడా జనానికి ఏం కావాలా, రైతు ఇవాళ 6 నెలలు, 7 నెలలు, 8 నెలల్లో డబ్బులు చూడాల. ఇవాళ రైతు డబ్బులు వేసిన మరుసటి రోజు డబ్బులు చూస్తాను. ఇవాళ అధిక దిగుబడి వచ్చిందని అంటున్నారు. అధిక దిగుబడి ఎందుకు వస్తుంది? టైంకి మెన్యూర్ ఇచ్చి, టైంకి పెస్టిసైడ్స్ ఇచ్చి అన్నీ మేము వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి నిమిషం మేము శ్రద్ధ తీసుకోవడం వల్ల అధిక దిగుబడి వచ్చింది. అధిక దిగుబడి వచ్చిన చోట కొన్ని చోట్ల
మేము పూర్తి స్థాయిలో కొనలేకపోవచ్చు, వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. లక్షల కోట్ల అప్పులో రాష్ట్రాన్ని ముంచేసిన జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు అప్పులకు వడ్డీలు కడుతూ ఈ రాష్ట్రానికి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నారు. ఈ సూపర్ 6 ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు జరిగేదాకా కూటమి ప్రభుత్వం విశ్రమించదని చెప్తున్నారు. రైతులకు ఇప్పటికే అధిక దిగుబడి వస్తుందంటే దానికి రైతులకు ఇస్తున్న పథకాలు అలాగే వారు చేస్తున్న సేవనే చెప్తున్నారు. మొత్తమే చూసుకున్నట్లయితే 21వ తేదీన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని, తాము చేసిన అభివృద్ధిపై పూర్తి నివేదిక ఇస్తామని కూడా నానాజీ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ.